జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఇక ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక ఇరు వర్గాలు తోపులాటకు దిగడం సంచలనంగా మారింది. ఎంఐఎం కార్పొరేటర్లు బీజేపీ మహిళా కార్పొరేటర్లపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కొత్తపేట బీజేపీ కార్పొరేటర్ పవన్ కుమార్ అన్నారు. ఇక రాబోయే రోజుల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటోందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎంఐఎం బీజేపీల మధ్య తోపులాటలపై క్లారిటీ ఇచ్చిన కొత్తపేట బీజేపీ కార్పొరేటర్ పవన్ కుమార్ తో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీలో కౌన్సిల్ సమావేశం అయితే తీవ్ర రసాభాసగా మారినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా చూస్తే మాత్రం అసలు ప్రజా సమస్యలపైన చర్చ జరిగినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ అనూహ్యంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే మాత్రం ఇటు బీజేపీ కార్పొరేటర్లు అదేవిధంగా ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య తీవ్ర తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా సభ పదే పదే 4 సార్ల వరకు కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి. అయితే అసలు ఏం జరిగింది, సభలో ఏం జరిగింది, ఎందుకు తోపులాట జరగాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి, అసలు వారి డిమాండ్స్ ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ప్రధానంగా చెప్పండి, ఏంటి అసలు ఎంఐఎంకిను ఇటు బీజేపీకి మధ్య తోపులాట, ఒక రకంగా ఇద్దరు కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది? ఈరోజు మేము కౌన్సిల్లో ప్రజా సమస్యల గురించి, వర్షాకాలం సంబంధించిన ప్రజా సమస్యల గురించి ఏ ఇబ్బందులు మాట్లాడుతాందుకు మేము కౌన్సిల్లో లేవడం జరిగింది. చేసిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ ముగ్గురు కూడా కలిసి ఈ హైదరాబాద్ ప్రజలను మోసం చేస్తుంది, ఇన్ని సంవత్సరాల నుంచి సమస్యల గురించి పట్టించుకుంటలేరు అని చెప్పేసి ఒక ప్లే కార్డ్ అనేది బీజేపీ కార్పొరేటర్స్గా మేము పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ दोनों बीआरएस कांग्रेस दोनों मिलके जीएचएम्स को लूटे. उसमें ఎంఐఎం పార్టీ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ పెంచిపోచిచ్చింది ఎంఐఎంని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంని పెంచిపోచిస్తుంది. దానికి సంబంధించిన ప్లే కార్డ్ మేము పెట్టుకోవడం జరిగింది. దానికి ఈ యొక్క ఎంఐఎం కార్పొరేటర్స్ అంటే ఖండబలం ఉందని చెప్పి, అధికారంలో సపోర్ట్ ఉందని చెప్పేసి, ఇంతకుముందు బీఆర్ఎస్లో సపోర్ట్, ఇప్పుడు కాంగ్రెస్ అని చెప్పి భౌతికంగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ని, అదేవిధంగా మహిళా కార్పొరేటర్స్ మేము నిరసన చెప్తున్నాం. ప్రజాస్వామ్యంలో కౌన్సిల్లో నిరసన చెప్పే హక్కు అందరు కార్పొరేటర్స్గా ఉన్నది. నిరసన చెప్తుంటే మా మీదకి దాడిగా ఫ్లెక్స్లు గుంజుకునే ప్రయత్నం చేసాం. దాన్ని మేము అడ్డుకోవడం జరిగింది. కానీ ఏదైనా కానీ ఈ ముగ్గురు కలిసే దోచుకుంటారని చెప్పేసి మేము కరీం చెప్పాం. ఈ ఒక్క అడ్డుకునే సమయంలో అంటే వీళ్ళు భౌతికంగా దాడి చేస్తారు కాబట్టి వాళ్ళని ఈ ఎంఐఎం కార్పొరేటర్స్పై చర్య తీసుకోలే, వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఓ మహిళా కార్పొరేషన్ చూడకుండా ఈ విధమైన చర్యకు పాల్పడరు కాబట్టి ఎంఐఎంని సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా మేము సమస్యల పోతాం. మేము కేవలం ఏం అడుగుతున్నామంటే సమస్యలు. ఈ ఒక వర్షాకాలంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నాలాల సమస్య కానీ, చెరువు పూర్తిగా సమస్య కానీ, డ్రైనేజ్ పొల్యూషన్, డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్ అవుతున్నాయి, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతున్నాయి, మ్యాన్ పవర్ లేదు, శానిటేషన్కి మ్యాన్ పవర్ లేదు. ఎన్నో సమస్యల మీద పోరాటం చేసుకుంటా మీరందరూ ఒకటే చెప్తా అందుకే మేము ఒక ఫ్లెక్స్కి పెట్టుకున్నాం తప్ప దాన్ని పట్టుకోవడానికి అదో పెద్ద ఏదో నేరమైనట్టు ప్రతి ఒక్కరు ప్రజలు చూస్తూనే ఉన్నారు. అందరు కలిసే ఒకటి. ఇంతకుముందు బీఆర్ఎస్ మేయర్ సపోర్ట్ చేసింది ఎంఐఎంఏ, ఈ రోజు కూడా ఎంఐఎంఏ సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్కి. అది అందరికి తెలిసిన చట్టం. దానికి భుజాల తడుముకుంటూ గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఉన్నది ఎంఐఎం వాళ్ళది. కానీ తీవ్రమైన చర్య ఎంఐఎం. ఈ ఎంఐఎం వాళ్ళు ఏదైతే ఈ భౌతిక దాడిలో అయితే తప్పకుండా వాళ్ళు దాడి చేస్తే మేము కూడా చేస్తాం. మాకు కూడా సంఖ్యాబలం ఉన్నది, మాకు కూడా ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మేము కూడా సంఖ్య దాడి చేస్తాము. కానీ మేము కేవలం ఏంటంటే ఇది ప్రజా సమస్యల గురించి పోరాటం చేసే కౌన్సిల్ కాబట్టి మేము, కానీ వాళ్ళు అయినా కానీ మా మహిళా కార్పొరేటర్ల మీదకి రావడం అయితే తప్పు. దానిపై చర్య తీసుకోవాల్సిందే భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్గా మేము కోరుతున్నాం. విశ్వనగరం హైదరాబాద్ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇంకా అసలు ఒక్క చిన్న వర్షానికే ఈ స్థాయిలో వాటర్ అంతా ఫ్లో అయిపోయినటువంటి పరిస్థితులు ఉండటం, నిజంగా ఎక్కడ సమస్యలు అక్కడే ఉండటం అనేటువంటిది అసలు ఎలా చూడాలి? అదే మేము అందుకే ఈ గత ప్రభుత్వము, ఈరోజు మేయర్ ఉన్నాము. మేయర్ గత ప్రభుత్వం కేటీఆర్ చేతిలో కీలుబొమ్మలాగానే వివరించారు. సరే పార్టీ మారినంటే మేమేమనుకున్నాం, పార్టీ మారిన తర్వాత ఏదో జిహెచ్ఎంసీకి ఫండ్స్ తీసుకొస్తానుకో లేదో అనుకున్నాం. మళ్ళీ ఆమె జాయిన్ అయిన తర్వాత కూడా ఏం ఫండ్స్ ఏం రాలే. ఈరోజు ఈ రేవంత్ రెడ్డికి స్టాంప్గా మారింది. నేనేమంటుంటా, ఇండివిజువల్ ఒక మేయర్గా 3.5 సంవత్సరాలకు ఎన్ని డివిజన్లు తిరిగిర్రు, గత 3 సంవత్సరాల నుంచి వర్షాకాలంలో ఎన్ని సమస్యలు మీరు గుర్తించారు, ఆ సమస్యలు ఎన్ని పరిష్కరించారు, ఒక శ్వేతపత్రం చేయండి.
లేకపోతే మీరు పార్టీలు మారినంత ఇంట్రెస్ట్ ప్రజా సమస్యల మీద పెడతలేరు. అందుకే మేయర్ గారు వెంటనే రాజీనామా చేయాలి. మీరు ఫెయిల్ అయిపోయారు, అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. మీరు అందుకు ప్రజా సమస్యలపై పరిష్కారంలో మీరు అట్టర్ ఫ్లాప్ అయినారు. భారతీయ జనతా పార్టీ ఎట్టి ప్రజా సమస్యలపై పోరాడతాము. రాబోయే కాలంలో ఆ మేయర్ సీట్లో భారతీయ జనతా పార్టీ మేయర్ కూర్చుంటారని మాకు ధైర్యం ఉన్నది. సో మొత్తంగా చూసినట్లయితే మాత్రం మేయర్కు ఏమాత్రం ఆ పీఠం పైన కొనసాగేటువంటి పరిస్థితి లేదు అని చెప్తున్నారు పవన్ కుమార్. ఖచ్చితంగా ఈసారి రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ పార్టీయే మేయర్ పీఠాన్ని అధిరోహిస్తుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని, ఒక ధీమాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపైన అంటే ఇన్ని సమస్యలు, తుఫాను ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు, తుఫాను సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో, ఈ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో, డెంగ్యూ ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ యొక్క అభివృద్ధిని గాలికి వదిలేసి అంటే పూర్తి స్థాయిగా విస్మరించి వారు స్వలాభాలే చూసుకుంటున్నారు. కనీసం సభను సాగనివ్వటం లేదు అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎంఐఎం కార్పొరేటర్లు ఇటు బీజేపీ మహిళా కార్పొరేటర్ల పైన కూడా దాడిని వారు ఖండిస్తున్నట్లుగా కూడా పవన్ కుమార్ చెప్తున్నారు. ఇది కార్పొరేటర్ పవన్ కుమార్తో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో తేజ, రాజ్ న్యూస్, హైదరాబాద్.